పంపించేటప్పుడు వేరే దూడలు మారుస్తారని చచ్చి సమస్య లేదండి. ఓకే అసలు లేదండి. ఎండి అన్నం తింటే కడుపు నిండుతుంది, గడ్డి తింటే కడుపు నిండదు. ఓకే ఈ దూడలు వెళ్ళిన తర్వాత వేరే వాడు మళ్ళీ ఆ దూడలు చూసి మనకు కాల్ చేయాలి. నేను ఎప్పుడు అది చెప్తాను మనకి బూరి అనమాట. చూడండి ఇది ఎండ కానీ వాతావరణం కానీ అన్ని సెట్ అవుతాయి. ఈ లైన్ అన్నీ కూడా చూడండి, బుర్రలు చూడండి అన్ని టైప్ ఆఫ్ బ్లాక్లో ఈ షేప్లు కలర్లో ఇలా చూడండి అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉంటాయండి. ఇవి వచ్చేటంటే అండి ఇట్లా వయసు 2 సంవత్సరాల వయసు అండి. ఇట్లా 2.5 అండి. మ్యాక్సిమం ఈ 2 సంవత్సరాలు అంటే చాలా మంది 5 రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ రాజా డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. రాజా డైరీ ఫామ్ లో టాప్ క్వాలిటీ పడ్డాదోళ్ళు అయితే సేల్కి అయితే ఉన్నాయని అన్న చెప్పడం జరుగుతుంది. ఒకసారి అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చి రాజా. ఆంధ్ర తెలంగాణ సోదరులందరికీ కూడా మంచి క్వాలిటీ ముర్రా క్వాలిటీ పడ్డదోళ్ళు తెప్పించానండి. అయితే మన ఎక్కువగా గేదెల వీడియోలు చూస్తారో మన గేదెల డైరీ కూడా ఉందండి. అలాగే దోళ్ళు కూడా తెప్పించాను. ఇది 2వ లోడ్ అండి. మొన్న తెప్పించిన లోడ్ వెంటనే సేల్ అయిపోయింది, 3 డేస్లో అయిపోయింది. మొన్న 60 దోళ్ళు తెప్పించాను. ఈరోజు 100 దోడు ఉందండి మన దగ్గర. 100 దోళ్ళు ఉన్నాయి. ఏ క్వాలిటీ అయితే ఆ క్వాలిటీ ఉన్నాయి. గ్రేడ్ కింద 4 గ్రేడ్ల కింద ఎడదీసి పెట్టానండి. వీటిని 2 సంవత్సరాలన్నర ఉన్నాయి, సంవత్సరాలన్నర ఉన్నాయి, సంవత్సరాలే ఉన్నాయి, 3 సంవత్సరాలే ఉన్నాయి. 3 సంవత్సరాల్లో కూడా 2 బ్యాచ్లు ఉన్నాయండి. సైజులు టైప్లు అన్నీ చూపించాను. క్వాలిటీ కూడా. రేట్లు విషయానికి వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడి వరకు ఉన్నాయన్న మన దగ్గర? మన దగ్గర 15,000 నుంచి 55,000 దాకా ఉంది సార్. ప్రజెంట్ 55,000 వరకు ఉన్నది అన్న. ఎలాంటి దూడల్ని సెలెక్ట్ చేసుకుంటే రైతు రేపొద్దున్న మనకి హై మిల్కింగ్ రావడం కానీ రీసేల్ వాల్యూ కానీ ఉంటుంది అనేది మీరు ఒక సలహా ఇవ్వండి అన్న. ఎప్పుడు కూడా ముర్రాకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తానండి నేను. మన డైరీలో నా దగ్గర 40 గేదె ఉండే 50 గేదె ఉండే ముర్రా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎప్పుడైనా 1-2 బూరి కానీ మిన్నీ కానీ తెప్పించుంటాను, అంతేగాని ముర్రా బన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. మన దగ్గర ప్రజెంట్ అయితే ముర్రా మంచిగా ఉన్నాయండి. బన్నీ కూడా అక్కడక్కడ కూడా తెప్పించాను. ఇక చూడండి బ్లాక్లు కానీ వీ షేప్లు కానీ బుర్ర స్టైల్ కానీ చూడండి. ఇక బన్నీ అండి ఇది చూడండి. మన టైప్ ఆఫ్ క్వాలిటీ ఇది బూరి అండి. చిన్న లైట్ బూరి కలిసింది, ముర్రాలో బూరి అనమాట. చూడండి ఇది ఎండ కానీ వాతావరణం కానీ అన్ని సెట్ అవుతాయి. ఈ లైన్ అన్నీ కూడా చూడండి, బుర్రలు చూడండి అన్ని టైప్ ఆఫ్ బ్లాక్లో వీ షేప్లు కలర్లో ఇలా చూడండి అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉంటాయండి. ఇవి వచ్చేటంటే అండి ఇట్లా వయసు 2 సంవత్సరాల వయసు అండి. ఇట్లా 2.5 అండి. మ్యాక్సిమం ఈ 2 సంవత్సరాలు అంటే చాలా మంది 5 నెలలు కడేస్తాయి అంటారు. ఈ మ్యాక్సిమం సంవత్సరం పడతాయండి. ఇంకా 1 ఇయర్ పడుతుంది కట్టుకు రానకి. 5 నెలలకి దూడ చదువుకుంటుందండి. ఒక 5 నెలలు 3 సంవత్సరాలు వచ్చాక కూడా 5 నెలలు పడుతుందండి దూడ క్రాసింగ్ రానకి. ఒకవేళ వచ్చినా మధ్యలో చేయించుకోకూడదండి. చేయించకూడదండి. అంటే మంచి మొలుగు టైప్ రావాలండి దూడకు మెయిన్ ఫిట్గా. ఈ దూడ ఏదంటే ఖాళీ ప్లేస్లో తిరిగింది అనుకోండి, ఈ దూడ ఇంచుమించులో 7-8 నెలల్లో రెడీగా క్రాసింగ్ వచ్చేద్దండి. 7-8 నెలల్లో వచ్చేద్దండి. ఎందుకంటే టైపులు చూసారా బుర్ర టైపులు అయినాయి. మన దగ్గర ఉన్న క్వాలిటీ అక్కడ ఇప్పుడు కాదండి, గేదెల్లోనే కాదు దూడలో కూడా ఎవడ కొట్టలేడు. అది ఎవడతారం కదా, అది ఫుల్ క్వాలిటీ ఉంటేనే కానీ తీసుకురావాలి. చూడండి బుర్ర టైపులు చిన్న నెంబర్ 1 అండి. అన్నీ కూడా చిన్న బుర్రలతో ఉంటాయండి. అన్నీ కూడా అయ్యే క్వాలిటీ అండి. చూడండి కంటి నుంచి కడికి కూడా. ఇక ఆల్రెడీ తెరపి ఇచ్చారండి ఫోన్లో ఈ జతను. ఈ 2 అంటే 1-2 కూడా ఇస్తారన్నా మనకి? 3 ఆటలు ఇచ్చామండి. 3 ఆటలు ఇచ్చారు. 1 విజయవాడ, 2 తిరుపతి. కలిపి బండి పెడతామండి. అంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పడతారు కదా, అలా పెడతాం కలిపి. దీన్ని 36,000కి ఇచ్చాం సార్. చూడండి బుర్ర క్వాలిటీ ఎంత బాగుందో బొమ్మలాగా. రైతులు డైరెక్ట్ గా వచ్చారన్నా లేదంటే ఫోన్లోనండి? ఇగోండి 32,000కి ఇచ్చాను. చూడండి ఎంత బాగున్నాయి పడ్ల బొమ్మలాంటి అండి. అయితే ఈ 2 కూడా అతనికి చెప్పాను నేను. ఇదేమో ఇంచుమించులో సంవత్సరం క్రాసింగ్ వద్ద పడితే ఈ సంవత్సరం క్రాసింగ్ వద్దని చెప్పి మనం ఇందులో ఇది మోసం చేసేది ఉంటాయండి ఈ పడ్డదోళ్ళు కదా. ఇగోండి పడ్డదోడు చూడండి ఎంత బాగుందో. అన్నీ కూడా ఈ టైప్లో ఉండాలండి. మెయిన్ టైప్లో ఏందని దిగిన అనవసరం అండి. తీసుకున్నాను దోళ్ళు అనేది ఏంటంటే గాజు బొమ్మలాడుతండి. సంవత్సరాలు మేపిన తర్వాత అది కింద పడితే ఎలా పగిలిపోయినట్టు అయిపోద్ది. అలా క్వాలిటీ తీసుకోపోతే అలా పగిలిపోద్ది అనమాట లాస్ట్. ఎంత అయితే కొనుక్కున్నారో అంత వస్తుంది లాస్ట్. అర్థమైందా? గాజు బొమ్మలాడు దీంట్లో పని చాలా మంది తెలియదు. క్వాలిటీ లేకుండా తక్కువ వస్తుంది కదా అని 20,000కి 25,000 దోళ్ళు అట్టుకుపోతే అవి మామూలుగా రేపొద్దున తయారయ్యే కూడా 60,000 70,000 కన్నా ఎక్కువ తక్కువ వాల్యూలో వస్తాయండి. ఇప్పుడు తీసుకుంటేనే అండి. ఇప్పుడు క్వాలిటీలోకి వెళ్తేనే ఇక మనోడు తీసుకున్నాడు రేపొద్దున 1,50,000 గ్యారంటీ అండి. లేదనుకో 1,20,000 1,25,000 వద్దాయి. నష్టం ఉందండి. 35,000 ఇస్తున్నాం దూడ. లేదు అతనికి నిరా లేదన్నా 1,10,000కి 1,20,000కి ఒకవేళ ఎవరు కాకపోయినా మనమే తీసుకుంటాం. మన డైరీ ఉంది కాబట్టి మనం తయారైన తర్వాత మళ్ళీ మనం ఆ రేటుకి మనం తీసుకుంటామండి. టైప్లో అండి టైప్కి ఎక్కువ వాల్యూ ఇస్తానండి నేను. ఏదైనా సరే డైరీ చూడండి బుర్రలో మొగ్గల్లాంటి అన్న. ఆన్లైన్లో చేసుకుంటే ఒకవేళ మళ్ళీ దూడలు పంపించేటప్పుడు వేరే దూడలు మారుస్తారని చచ్చి సమస్య లేదండి. అసలు లేదండి.
రెండే అన్నం తింటే కడుపు నిండుతుంది, గడ్డి తింటే కడుపు నిండదు. ఓకే ఈ దూడలు వెళ్ళిన తర్వాత వేరే వాడు మళ్ళీ ఆ దూడలు చూసి మనకు కాల్ చేయాలి. ఓకే నేను ఎప్పుడు అదే చెప్తాను, మన గేదెల డైరీలో కూడా అదే చెప్తాను. మన స్పీడ్ బ్యాక్ ఎప్పుడు కూడా అక్కడ పని చేయాలి, ఇక్కడ కాదు. ఓకే ఇక్కడ డైరీలో నా దగ్గర 10 దూడలు కొన్నాను, నీ 20 దూడలు కొన్నాను, ఇది కాదండి మనకు కావాల్సింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దూడలు పలానా దూడ దిక్కిన రాజా డైరీలో దూడలు అంటూ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. 4,000 5,000 ఎక్కువైనా సరే నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. అది మనకు కావాల్సింది. ఓకే నా బ్రాండ్ మనకు ఆ బ్రాండ్ ఇప్పుడు గేదెలు ఎలా సంపాదించామో పట్ల కూడా అదే టైప్ ఉండాలండి నా దృష్టిలో. ఓకే నేను ఎప్పుడు కూడా ఏది ఇచ్చినా సరే ఈ బ్లాక్ ఈ షేప్లో ఉంటాయండి, టైప్లో ఓకే ఫోన్లు ఇచ్చినోడికి అయితే కంపల్సరీ. ఎక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఇష్టం. ఇదిగోండి పంపితే మటుకు ఖచ్చితంగా 100%. ఈ అయితే ఈ పీసులు అయితే 13 14 అలా ఇస్తున్నాం. డైరెక్ట్గా ఎవరో బ్రోకర్ లేకుండా వస్తాయి. ఓకే ఎవరైనా బ్రోకర్లు గట్టి వస్తే కనుక ఎక్కువ పడుతున్నాయి, 15,000 16,000 పడుతుంది ఫాల్తీ. ఓకే ఇవి అయితే సంవత్సరం దూడలు సార్ ఇవన్నీ కూడా. మన దగ్గరికి వచ్చిన రైతులకి మీరు ఏ ఏజ్ లో తీసుకోమని సలహాలు ఇస్తారన్న మీరు? నేనైతే మ్యాక్సిమం పెద్దట్లే సలహా ఇస్తాను. పెద్దవాళ్ళని తీసుకోమని. ఎందుకంటే 10 తీసుకుని కూడా అయితే తీసుకుపోయా సంవత్సరంలో తేలిపోద్ది నీకు. అవునండి మనం ఇచ్చిన తర్వాత 2-3 నెలలు క్రాసింగ్ వచ్చేస్తాయండి. అవునండి లేదంటే రెడీగా క్రాసింగ్ ఉన్నాయి ఇందులో. క్రాసింగ్ కూడా ఉన్నాయి. ఉన్నాయండి రెడీగా క్రాసింగ్ కొన్ని తీగలు వేస్తున్నాయి. ఓకే అయితే మన దగ్గర తీగలు వేసినా సరే నలిగిపోతాయి కదా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వల్ల, వెంటనే క్రాస్ చేయకూడదండి అండి. ఓకే ఇంకోటి ఏంటంటే క్రాస్ చేసిన తర్వాత కూడా దూడనే 21 రోజు చాలా జాగ్రత్తగా చూడాలండి. 21 రోజు 21 రోజు దాకా కూడా కట్టింది కట్టలేదు అన్నది తెలియదు ఎవరికి. ఓకే 21 రోజు దాకా కూడా దూడకి దానాలు పెడతాం కానీ యూరియా జల్లిన పిండి పచ్చగడ్డి అస్సలు తగలకూడదు. ఓకే ఇది మెయిన్. ఇది చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఓన్లీ పచ్చగడ్డి మేపితే దాన పెడతాం మానేస్తే అనుకుంటారు. యూరియా తగిలిన పచ్చగడ్డి తగిలితే దూడ వదిలేద్దండి, మళ్ళీ కట్టు వదిలేస్తుందండి. ఆడు ఎన్నిసార్లు కట్టించినా వేస్ట్. దూడ 21 రోజు కూడా అలా ఒట్టిగడ్డి తిని ఉత్తి నీళ్ళు తాగి అలాగే ఉండాలి ఫ్రీగా. ఓకే అలాగైతేనే అది కట్టు నిలబడుతుంది. ఇది మంది చాలా మందికి హెడ్లైన్స్ వేసి మరీ చూపించండి. ఓకే అన్న.